17 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్ను అందుకోవడానికి పంజాబ్ కింగ్స్ ప్లాన్లను సిద్ధం చేస్తుంది. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగావేలం ఉండటంతో కోచింగ్ సిబ్బందితో సహా జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది. బలమైన జట్టును నిర్మించి ఐపీఎల్ 2025లో విజేతగా నిలవాలని పట్టుదలతో కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ ట్రేవర్ బేలిస్ను తప్పించనుంది. బేలిస్ స్థానంలో వసీం జాఫర్ను నియమించనుంది. జాఫర్ గతంలో పంజాబ్ కింగ్స్తో కలిసి పనిచేశాడు. 2021 సీజన్ వరకు జట్టుకి బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు. కానీ గత ఐపీఎల్ మెగా వేలానికి ముందు జాఫర్ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తప్పించింది. ఇప్పుడు ప్రధాన కోచ్గా తిరిగి జట్టులోకి ఆహ్వానించనుంది. ట్రేవర్ బెలీ స్థానంలో భారతీయ కోచ్నే నియమించాలనే ఉద్దేశంతో మొదట తమ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలప్మెంట్గా ఉన్న సంజయ్ బంగర్ను ఎంపిక చేయాలని ఫ్రాంచైజీ భావించింది. కానీ వసీం జాఫర్ వైపు మొగ్గు చూపించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ కేవలం 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరుకుంది. గత 10 సీజన్లోగా లీగ్ దశలోనే ఇంటి ముఖం పడుతుంది. 2014లో రన్నరప్గా నిలవడమే పంజాబ్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన. 3 సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది. ట్రేవర్ బెలీస్ కోచింగ్లో 2023 సీజన్లో పంజాబ్ 8వ స్థానం, 2024 సీజన్లో 9వ స్థానంలో నిలిచింది. మెగావేలంతో తమ కప్ కలను సాకారం చేసే జట్టును సిద్ధం చేయాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లపై అవగాహన ఉండే ఇండియన్ కోచ్కు ప్రధాన బాధ్యతలు అప్పగించాలని వసీం జాఫర్ పేరుని పరిశీలిస్తుంది. అతని ఎంపిక దాదాపు ఖాయమే.